ప్రతి మనిషి జీవితంలో ఆ, 2 రకాల బాధ్యతలుంటాయంటారు. హ్మ్, ఒకటి తమ సొంత కుటుంబం, అంటే తల్లిదండ్రులు, భార్యాపిల్లల పొట్ల ఉండేది. హ్మ్, ఇది వ్యక్తిగత బాధ్యత అనుకోవచ్చు. అవును. ఇక రెండవది తమ ప్రజలు, తమ సమాజం, ఆఖరికి తమ దేశం పట్ల ఉండే బాధ్యత. సామూహిక బాధ్యత. కరెక్ట్. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడంలోనే జీవితంలో చాలా సంఘర్షణ ఉంటుంది. నిజమే. అంటే ఒక సాధారణ ఆరోగ్యకరమైన సమాజంలో బహుశా ఈ రెండింటినీ ఒకేసారి నిర్వర్తించడం సాధ్యపడొచ్చేమో. చెయ్యొచ్చు. ఉదయం ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి కుటుంబంతో గడపవచ్చు. కాని మనమీరోజు చర్చిస్తున్న మూలం ప్రకారం కొన్ని సమాజాలు అలా ఉండవు. ముఖ్యంగా 1900ల మధ్యలో దక్షిణాఫ్రికాలో ఉన్న వర్ణవివక్ష సమాజంలో ఒక నల్లజాతి వ్యక్తి ఈ రెండింటినీ నెరవేర్చడం అసాధ్యమని ఈ రచనలో చాలా స్పష్టంగా చెప్పారు. అవును. ఆ వాక్యం చదివినప్పుడు నేను ఆగి ఆలోచించాను. ఒకవేళ నాలాంటి వ్యక్తి తన ప్రజల పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నిస్తే అతన్ని తన కుటుంబం నుండి, తన ఇంటి నుండి బలవంతంగా వేరు చేసేవారు అన్నారు. హ్మ్, అంటే సమాజానికి మంచి చేయాలనుకుంటే కుటుంబాన్ని వదులుకోవాల్సిందే. ఇది ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. సరిగ్గా ఈ సంఘర్షణ నుంచే ఈరోజు మన చర్చ మొదలవుతుంది. నెల్సన్ మండేలా స్వీయ రచనల ఆధారంగా స్వేచ్ఛ అనే ఒకే ఒక్క భావన ఒక వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో ఎలా రూపాంతరం చెందిందో లోతుగా చూద్దాం. మంచి ఆలోచన. స్వేచ్ఛ అంటే తెలియని ఒక బాలుడి నుండి తన ప్రజల విముక్తి కోసం పోరాడే నాయకుడుగా, ఆ తర్వాత ఆశ్చర్యకరంగా పీడకుడి విముక్తిని కూడా కోరుకునే తాత్వికుడుగా ఆయన ఆలోచన ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. సరే, అయితే ఆ ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడ్నుంచే ప్రారంభిద్దాం. బాల్యం. ఓకే. మండేలా తన చిన్నతనాన్ని వివరిస్తూ, నేను స్వేచ్ఛ కోసం ఆకలితో పుట్టలేదు, నేను స్వేచ్ఛగానే పుట్టాను అంటారు. ఈ మాటలోనే ఒక స్వచ్ఛత ఉంది కదా. అవును. పొలాల్లో పరుగెత్తటం, దగ్గర్లోని కాలువలో ఈత కొట్టటం, నక్షత్రాల కింద మొక్కజొన్న కాల్చుకుని తినటం, ఇవన్నీ వింటుంటే ఎలాంటి అడ్డంకులు లేని స్వేచ్ఛా జీవితంలా అనిపిస్తోంది. అవును. అది శారీరక స్వేచ్ఛ. ఆ వయస్సులో, ఆ చిన్న ప్రపంచంలో అదే స్వేచ్ఛ. కాని ఇక్కడే ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఆయన అనుభవించింది బేషరతు స్వేచ్ఛ కాదు. ఓహ్, అంటే అది షరతులతో కూడిన స్వేచ్ఛ అన్నమాట. మండేలా మాటల్లోనే చెప్పాలంటే, నేను మా నాన్నకు విధేయత చూపినంతకాలం మరియు నా గిరిజన ఆచారాలకు కట్టుబడి ఉన్నంతకాలం నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇది చాలా కీలకమైన వాక్యం. అంటే ఆ స్వేచ్ఛకు కొన్ని హద్దులున్నాయి. ఆ గిరిజన కట్టుబాట్లు, పెద్దల మాట అనే ఒక చట్టంలో ఉన్నంతవరకే ఆయన స్వేచ్ఛ. ఖచ్చితంగా. ఆ చట్రాన్ని దాటి ఆలోచించనంతవరకు, ప్రశ్నించనంతవరకు సమస్య లేదు. మనలో చాలామందికి చిన్నప్పుడు స్వేచ్ఛ అంటే ఇదే కదా. అంతే. మన ప్రపంచం చిన్నదిగా ఉన్నంతవరకు మన స్వేచ్ఛ కూడా చాలా సరళంగా ఇలాంటి షరతులతోనే ఉంటుంది. అంటే అది ఒక భ్రమ అన్నమాట. ఖచ్చితంగా. ఆ స్వేచ్ఛ ఒక భ్రమ అని ఆయనకు ఆ వయసులో తెలీదు. ఎందుకంటే ఆయన కోరికలు, ఆయన ప్రపంచం ఆ చట్రానికి లోబడే ఉన్నాయి. పొలంలో పరుగెత్తడానికి ఆయన ఎవరి అనుమతి తీసుకోవాల్సిన పనిలేదు. నిజమే. కాని అదే వ్యక్తి ఆ పొలం దాటి పట్టణంలోకి వెళ్లి ఒక తెల్లజాతీయుడితో సమానంగా కూర్చోవాలనుకుంటే అప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఆ సరిహద్దును ఆయనింకా తాకలేదు కాబట్టి తను స్వేచ్ఛగానే ఉన్నాడని నమ్మారు. ఆ భ్రమ తొలగిపోయినప్పుడే అసలు పోరాటం మొదలయింది. అవును. స్వేచ్ఛ కోసం అసలైన ఆకలి మొదలయింది. అయితే ఆ భ్రమ ఎప్పుడు తొలగిపోయింది? ఎప్పుడు ఆయనకు తన స్వేచ్ఛను లాగేసుకున్నారని అర్థమైంది? ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతుంది. ఒక విద్యార్థిగా మారినప్పుడు, ఆయన ప్రపంచం కొంచెం పెద్దదైనప్పుడు స్వేచ్ఛకు కొత్త అర్థాలు తెలిశాయి. అప్పుడాయన కోరుకున్న స్వేచ్ఛలు చాలా వ్యక్తిగతమైనవి. అంటే రాత్రిపూట బయట స్నేహితులతో తిరగడం లాంటివి. అవును. నచ్చిన పుస్తకాలు చదువుకోగలగడం, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లగలగడం, వీటిని ఆయన తాత్కాలిక స్వేచ్ఛలు అని పిలిచారు. అవును, ఒక యువకురికి ఉండే చాలా సహజమైన కోరికలవి. కాని ఆ తర్వాత జోహానస్బర్గ్లో ఒక యువ న్యాయవాదిగా జీవితం ప్రారంభించినప్పుడు ఆయన ఆశలు, ఆకాంక్షలు మరింత పెద్దవయ్యాయి. ఓకే. అప్పుడు ఆయన కోరుకున్నవి ప్రాథమిక మరియు గౌరవనీయమైన స్వేచ్ఛలు. అంటే తన పూర్తి సామర్థ్యాన్ని నిరూపించుకునే స్వేచ్ఛ, కష్టపడి సంపాదించుకునే స్వేచ్ఛ, నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, ఒక కుటుంబాన్ని పోషించుకోవడం. కరెక్ట్. ఇవి ఏ సమాజంలోనైనా ఒక మనిషికి ఉండాల్సిన కనీస హక్కులు. సరిగ్గా అక్కడే అసలు సమస్య మొదలైంది. ఆయన కోరుకున్నవి చాలా సాధారణమైనవి, మనందరం కోరుకునే జీవితం. కాని ఆయన జీవిస్తున్న ఆ సమాజం, అది అసాధారణమైనది. వర్ణ వివక్ష సమాజం.
అవును. ఆ సాధారణ కోరికలు కూడా తన చర్మం రంగు కారణంగా అసాధ్యమని, చట్టవిరుద్ధమని ఆయన గ్రహించారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకే భంగం కలుగుతోందని తెలిసాక ఆయన ఆలోచనా దృక్పథం ఎలా మారింది? అదే కీలకమైన మలుపు. మొదట ఆయన తన స్వేచ్ఛ గురించి ఆలోచించాడు. కాని నెమ్మదిగా ఆయనకొక విషయం అర్థమైంది. ఇది కేవలం తను ఒక్కడి సమస్య కాదు. తనలా కనిపించే ప్రతి ఒక్కరి స్వేచ్ఛ కూడా ఇదే విధంగా హరించబడింది. తన సోదరులు, సోదరీమణులు ఎవ్వరూ స్వేచ్ఛగా లేరు. తన తల్లిదండ్రులు స్వేచ్ఛగా జీవించలేదు. తన పిల్లలు కూడా స్వేచ్ఛగా జీవించలేరు. ఈ గ్రహింపు కలిగినప్పుడు ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ కోసమున్న ఆకలి తన ప్రజలందరి స్వేచ్ఛ కోసం ఒక మహా ఆకలిగా మారింది. అప్పుడే ఆయన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో చేరారు. ఈ పరివర్తన అంటే తన వ్యక్తిగత సమస్యను ఒక సామూహిక సమస్యగా చూడటం, ఇదే ఒక సాధారణ వ్యక్తిని నాయకుడిగా మారుస్తుందేమో. బహుశా ఈ మార్పు ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? పూర్తిగా మార్చేసింది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే తన ప్రజలు గౌరవంగా, ఆత్మగౌరవంతో జీవించాలనే ఆ ఒక్క కోరిక ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. అది భయస్థుడైన ఒక యువకుడిని ధైర్యవంతుడైన పోరాట యోధుడుగా మార్చింది. వావ్! చట్టాన్ని తూచా తప్పకుండా పాటించే ఒక న్యాయవాదిని అదే వ్యవస్థ దృష్టిలో ఒక నేరస్తుడిగా మార్చింది. కుటుంబాన్ని అమితంగా ప్రేమించే ఒక భర్తను ఇల్లు వాకిలి లేని వ్యక్తిగా మార్చింది. చివరికి జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించే ఒక వ్యక్తిని ఒక సన్యాసిలా జీవించేలా చేసింది. ఒక్క నిమిషం, ఆ రెండో వాక్యం నన్ను చాలా కదిలించింది. చట్టాన్ని గౌరవించే ఒక న్యాయవాదిని నేరస్తుడిగా మార్చింది అన్నారు. అవును. ఒక న్యాయవాది అంటే చట్టం ద్వారానే న్యాయం జరుగుతుందని బలంగా నమ్మే వ్యక్తి. అలాంటి వ్యక్తి అదే చట్టాన్ని ధిక్కరించాలని నిర్ణయం తీసుకోవడం, ఆ మానసిక సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉండి ఉంటుంది? అద్భుతమైన ప్రశ్న. ఆ సంఘర్షణే ఈ మొత్తం పోరాటానికి పునాది. ఒక వ్యవస్థలోని చట్టాలే అన్యాయంగా ఉన్నప్పుడు ఆ చట్టాలను గౌరవించడం న్యాయమా లేక ధిక్కరించడం న్యాయమా? ఇది చాలా పెద్ద ప్రశ్న. మండేలా తన జీవితం ద్వారా రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. అన్యాయమైన చట్టాలకు కట్టుబడి ఉండటం కన్నా న్యాయం కోసం ఆ చట్టాలను ఉల్లంఘించటం నైతికంగా ఉన్నతమైనదని ఆయన నమ్మారు. ఈ క్రమంలోనే ఆయనొక కొడుకుగా, సోదరుడిగా, తండ్రిగా, భర్తగా తన కుటుంబ బాధ్యతలను నెరవేర్చకుండా నిరోధించబడ్డాను అనంటారు. ఆ పదం చాలా శక్తివంతమైనది. నిరోధించబడ్డాను అంటే ఆయన కుటుంబాన్ని స్వయంగా వదిలివేయలేదు. లేదు. ఆనాటి అన్యాయమైన వ్యవస్థ ఆయనను ఆ పరిస్థితికి నెట్టింది. ప్రజల కోసం నిలబడాలంటే కుటుంబాన్ని త్యాగం చేయక తప్పని ఒక అసాధ్యమైన ఎంపికను ఆయన ముందు ఉంచిందనమాట. ఖచ్చితంగా. అది ఆయన ఎంచుకున్న త్యాగం మాత్రమే కాదు, ఆయనపై బలవంతంగా రుద్దబడిన ఎంపిక కూడా. ఈ దశకు చేరుకున్నాక ఆయన ఆలోచనల్లో స్వేచ్ఛకు సంబంధించి రెండు చాలా శక్తివంతమైన, తాత్వికమైన అంశాలు కనిపిస్తాయి. మొదటిది స్వేచ్ఛ అవిభాజ్యమనే భావన. అవును. ఆయన ఇలా అన్నారు, నా ప్రజలలో ఏ ఒక్కరిపైనా ఉన్న సంకెళ్ళు వారందరిపై ఉన్న సంకెళ్ళు. నా ప్రజలందరిపై ఉన్న సంకెళ్ళు నాపై ఉన్న సంకెళ్ళు. ఈ వాక్యం వింటుంటేనే ఆ భావోద్వేగము, ఆ ఐక్యతాభావం మనకర్థమవుతుంది. అంటే ఒకరి స్వేచ్ఛ వేరు, తన స్వేచ్ఛ వేరు కాదు, అంతా ఒకటే. ఇది కేవలం సానుభూతి లేదా సంఘీభావానికి మించినది. ఇక్కడ ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ తన సమాజం యొక్క స్వేచ్ఛతో పూర్తిగా విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. ఓకే. తన చుట్టూ ఉన్నవాళ్లు బానిసత్వంలో మగ్గుతుంటే తాను మాత్రం స్వేచ్ఛగా ఉన్నానని భావించడం ఆత్మవంచనవుతుందని ఆయన నమ్మారు. అందుకే ఏ ఒక్కరిపై సంకెళ్ళు ఉన్నా అవి తనపైనే ఉన్నట్టుగా భావించారు. ఇది సమస్యను కేవలం ఒక రాజకీయ సమస్యగా కాకుండా ఒక వ్యక్తిగత అస్తిత్వ సమస్యగా మార్చేసింది. కరెక్ట్. ఇది ఒక ఉన్నతమైన ఆలోచన. కాని దీని తర్వాత ఆయన చెప్పిన విషయం ఇంకా లోతైనది, బహుశా అత్యంత ఆశ్చర్యకరమైనది. ఏంటది? సాధారణంగా స్వేచ్ఛ కోసం పోరాడేవారు పీడకుల నుండి విముక్తి కోరుకుంటారు. కాని మండేలా ఒక అడుగు ముందుకు వేసి పీడించబడిన వారిలాగే పీడకుడు కూడా విముక్తి పొందాలి అన్నారు. నిజం చెప్పాలంటే ఇది మొదట వినడానికి చాలా వింతగా అనిపించింది. చాలామందికి అలానే అనిపిస్తుంది. మీ సందేహం చాలా సహజమైనది, కాని దాని వెనుక ఉన్న తర్కాన్ని ఆయన చాలా స్పష్టంగా వివరించారు. ఆయన ప్రకారం ఇంకొకరి స్వేచ్ఛను హరించేవాడు ద్వేషానికి ఖైదీ. అతను పక్షపాతం మరియు సంకుచిత మనస్తత్వం అనే కటకటాల వెనుక బంధించబడ్డాడు. ద్వేషానికి ఖైదీ? అవును. ఒక్కసారి ఈ వాక్యం గురించి లోతుగా ఆలోచిద్దాం.
పీడకుడు శారీరకంగా స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ మానసికంగా నైతికంగా అతను కూడా ఒక ఖైదీనే. అంటే ద్వేషం, అహంకారం, పక్షపాతం అనేవి అతన్ని బంధించిన మానసిక సంకెళ్లన్నమాట. సరిగ్గా. ఇతరుల మానవత్వాన్ని కాలరాసే క్రమంలో పీడకుడు కూడా తన మానవత్వాన్ని కోల్పోతాడు. అతను కూడా ఒక అమానవీయమైన స్థితికి దిగజారిపోతాడు. ఓ అందుకే పీడించబడిన వ్యక్తిని సంకెళ్ల నుండి విడిపిస్తే అతనికి శారీరక స్వేచ్ఛ వస్తుంది. కాని పీడకుడిని అతని ద్వేషం నుండి విడిపిస్తే అతనిలో కోల్పోయిన మానవత్వం తిరిగి వస్తుంది. ఇద్దరూ తమ సంపూర్ణ మానవత్వాన్ని తిరిగి పొందినప్పుడే నిజమైన స్వేచ్ఛ సాధ్యమవుతుంది. వావ్! ఈ ఆలోచన మొత్తం సమస్యను చూసే కోణాన్నే మార్చేస్తోంది. అంటే పోరాటం కేవలం ఒక వర్గంపై ద్వేషంతో చేసేది కాదు, కాదు. అధికారాన్ని చేజిక్కించుకోవటానికి చేసేది అంతకన్నా కాదు. ఇది మానవత్వాన్ని పునఃస్థాపించడానికి చేసే ఒక మహోన్నత ప్రయత్నం. ఖచ్చితంగా. ఆయన దృష్టిలో స్వేచ్ఛా పోరాటం యొక్క అంతిమ లక్ష్యం పగ తీర్చుకోవటం కాదు, పీడించబడిన వారిలో ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడంతో పాటు పీడకుడిలో కూడా అతను కోల్పోయిన మానవత్వాన్ని పునరుద్ధరించడం. ఇదే బహుశా క్షమించడానికి, కలిసి జీవించడానికి పునాడి వేస్తోంది. అవును. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష అంతమైన తర్వాత ఆయన అనుసరించిన ట్రూత్ అండ్ రీకన్సిలేషన్ విధానానికి ఈ తత్వమే మూలం. మరి వీటన్నిటి అర్థమేమిటి? ఈ మొత్తం చర్చను క్రోడీకరిస్తే మనకేమర్థమవుతుంది? మనం ఈ మొత్తం ప్రయాణాన్ని చూస్తే స్వేచ్ఛ అనే భావన యొక్క పరిణామంలో 3 ముఖ్యమైన మైలురాళ్లు కనిపిస్తాయి. మొదటిది, చిన్నప్పుడు తాను అనుభవించింది నిజమైన స్వేచ్ఛ కాదని, అదొక భ్రమ అని గ్రహించడం. రైట్. రెండవది, వ్యక్తిగత స్వేచ్ఛ సామూహిక స్వేచ్ఛతో విడదీయరానిదని తెలుసుకోవడం, నా ప్రజలు స్వేచ్ఛగా లేనంతవరకు నేను స్వేచ్ఛగా ఉండలేను అని నమ్మడం. మూడవది, అత్యంత ఉన్నతమైనది, నిజమైన విముక్తి అంటే పీడించబడిన వారితో పాటు పీడకుడిని కూడా ద్వేషం నుండి విముక్తం చేయడమేనని అర్థం చేసుకోవడం. ఒక బాలుడి సరళమైన ఆలోచన నుండి ఒక తాత్వికుడి విశ్వమానవ దృష్టి వరకు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణమిది. స్వేచ్ఛ అనేది కేవలం ఒక పదం కాదు, అది మన అనుభవాలతో పాటు నిరంతరం పరిణామం చెందే, ఎదుగుతూ ఉండే ఒక సజీవమైన భావన అని ఈ రచనలు మనకు చూపిస్తున్నాయి. అవును. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత అనుభవం, ముఖ్యంగా అన్యాయం మరియు అణచివేతకు గురైన అనుభవం ఎంత లోతైన తాత్విక మరియు రాజకీయ అవగాహనకు దారితీస్తుందో చెప్పడానికి మండేలా జీవితమే ఒక ఉదాహరణ. ఈ విశ్లేషణను ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. ఈ మూలంలో మండేలా అంటారు, నన్ను నా కుటుంబం నుండి వేరుచేసి రహస్యం మరియు తిరుగుబాటుతో కూడిన ఏకాంత జీవితం గడపవలసిన పరిస్థితికి నెట్టారు. ఇది మనల్ని ఒక ప్రాథమిక నైతిక ప్రశ్నకు తీసుకొస్తుంది. ఒక వ్యవస్థ యొక్క చట్టాలే అన్యాయంగా, అమానవీయంగా ఉన్నప్పుడు వాటిని ధిక్కరించటం ఏ పరిస్థితులలో సరైన చర్య అవుతుంది? ఒక వ్యక్తి యొక్క ప్రజల పట్ల బాధ్యత, ఆ దేశ చట్టాల పట్ల బాధ్యతను ఎప్పుడూ ఎందుకు అధిగమిస్తుంది?